హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకైతే 126 అడుగుల విగ్రహాన్ని అయితే చూపించడానికి అయితే నేను అనకాపల్లి అయితే వచ్చేసాను. ప్రజెంట్ ఇది అనకాపల్లి అయితే ఇప్పుడు వరల్డ్ రికార్డులో అయితే ఉందన్నమాట. 126 అడుగుల వినాయకుని విగ్రహం అయితే. సో ప్రజెంట్ మనం అయితే ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్నాము. సో ఇప్పుడు ఇక్కడే తయారు చేశారనమాట. దీన్ని కట్టడానికి ఆల్మోస్ట్ 2 months అయితే అయ్యిందంట. ఆల్మోస్ట్ చాలా పెద్దది అనమాట. వరల్డ్ రికార్డ్ అయితే గిన్నెస్ బుక్ రికార్డ్ అయితే కొట్టారు మొత్తానికి ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో. సో మీరు ఎవరైనా కానీ చుట్టుపక్కల ఉన్నా కానీ ఎవరైనా మిస్ అవ్వకుండా ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే వరల్డ్లోనే బిగ్గెస్ట్ విగ్రహం కాబట్టి. సో మేము వచ్చిన రోజు వర్షం అయితే పడ్డదనమాట. అందుకే మొత్తం కూడా బురద బురదగా ఉంది. అందుకని మీరు ఎవరైనా సరే చూడాలనుకుంటే మాత్రం ఎంట్రీ ఫీజు అయితే 25 రూపీస్ అనమాట ప్రతి పర్సన్కి. సో ఇదంతా కూడా క్యూ లైన్ నుంచి లోపలికి అయితే దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో ఇదంతా కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో మీరు ఎవరైనా సరే వస్తే మాత్రం ఖచ్చితంగా మర్చిపోకుండా వచ్చి చూసేయండి మన గణపతిని. ఎందుకంటే నవరాత్రులు ఎప్పుడెప్పుడా మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఆ వచ్చిన నవరాత్రులు మనమైతే చిన్న చిన్న విగ్రహాలు ఇది 9 రోజులు ఉంటాం. ఇది 21 days 25 days ఉంటుంది. సో మీరు ఎవరైనా సరే మిస్ అయినా కానీ ఎప్పుడైనా అనకాపల్లి వచ్చినప్పుడు, వైజాగ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే మీరు ఈ గణపతిని దర్శించుకోండి. బొమ్మ అయితే మాత్రం హైలైట్గా అయితే వచ్చిందనమాట. మనం ఎన్ని కష్టాలు వచ్చినా ఏది వచ్చినా మనం గణపైకే చెప్పుకుంటాం, వేరే వాళ్ళకి ఒకరికి చెప్పుకోం. సో గణపైని మంచిగా కోరుకోండి. మీరు అందరూ కూడా బాగుండాలి. అందులో మన ఛానల్ ఇంకా బాగుండాలి. మీ ఛానల్ బాగుండే కొద్దీ మీరు అందరూ కూడా బాగుంటారు. సో మా గణపైని అయితే నేనైతే కోరుకున్నాను అనమాట. మా సబ్స్క్రైబర్లు, మాకు లైకులు కొట్టేవాళ్ళు, కామెంట్లు కొట్టేవాళ్ళు అందరూ కూడా బాగుండాలి. అలాగే మన వీడియో చూసే వాళ్ళందరూ కూడా బాగుండాలి అని అయితే నేనైతే కోరుకున్నాను. చూశారు కదా అసలు 126 అడుగులు అసలు ఎంత బాగా వచ్చిందో ఫినిషింగ్ స్టైల్. చూశారు కదా అసలు ఎంత బాగుందో. ఇది అనకాపల్లిలో ఎన్టీఆర్ స్టేడియంలో అయితే ఉందన్నమాట. మర్చిపోమాకండి. మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. వేరే ఇక్కడ బౌన్సర్స్ కూడా ఉన్నారు. బౌన్సర్స్ కావాలంటే వాళ్ళకి అనకాపల్లిలోనే ఉన్నారు. వాళ్ళది కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో. మీకు ఎవరికైనా బౌన్సర్స్ కావాలి అనుకుంటే మాత్రం మీరు అక్కడికి అయితే వెళ్ళండి. అవే కాకుండా మనకి ఇంకా చాలా ఉన్నాయన్నమాట బయట. అవి కూడా మీకు అంతా కూడా చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మేము వెళ్ళినప్పుడు అయితే భక్తులు కూడా చాలా మంది అయితే వస్తున్నారనమాట. కంటిన్యూస్గా అసలు చాలా మంది ఉన్నారు. క్యూ లైన్ అయితే ఆల్మోస్ట్ రోడ్డు దాకా వచ్చేసింది అనమాట. సో మీరు ఆఫ్టర్నూన్ టైంలో, ఈవినింగ్ టైంలో అయితే కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. సో మీరు మార్నింగ్ టైంలో వస్తే తొందరగా దర్శనం అయిపోద్ది. చూసారు కదా ఎంతమంది వస్తున్నారో. ఫోటోలకి అయితే ఎలో లేదు. ఫోటోలు తీసుకోవడానికి, వీడియోలు తీసుకోవడానికి ఎలో లేదన్నమాట. మీరు ఇంకా ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా వచ్చి అయితే దర్శించుకోండి. మీకు ఈ బొమ్మ యొక్క ప్రత్యేకతలు ఏంటంటే ఇది కూడా మొత్తం కూడా మట్టి గణపతి అనమాట. 126 అడుగులు కూడా మొత్తం కూడా మట్టి గణపతితో తయారు చేశారు. చాలా గొప్ప విషయం అనమాట అసలు మట్టి వినాయకుడితో చేయడం. ఇప్పుడు మొత్తం కూడా ఇంతకుముందు అంతా కూడా కెమికల్ యూజ్ చేసి అంతా కూడా చేసేవాళ్ళని. ఇప్పుడు అంతా కూడా మన గణపయ్యని మొత్తం మట్టి గణపతితోటి మొత్తం వాటర్ పోస్తే కరిగిపోయేలా మొత్తం కూడా ఇప్పుడు కొత్త ట్రెండింగ్ అయితే మారిపోయింది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి యాగాలు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి ప్రతిరోజు. అవి ఇక్కడ అయితే చేస్తారనమాట. క్యూ లైన్ చూశారు కదా, ఇందాక వచ్చినప్పుడు ఇక్కడ దాకా ఉంది, ఇప్పుడు రోడ్డు ఎక్కేశారు. సో మీరు క్యూ లైన్ నుంచి అలా వచ్చేసి వెళ్ళిపోవాలన్నమాట. అలాగే మనకి స్టాల్స్, ఎగ్జిబిషన్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. మీకు లెఫ్ట్ సైడ్ ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్ అయితే ఇంక ఇక్కడ అన్ని స్టాల్స్ ఉంటాయి. ఫుడ్ స్టాల్స్ కానీ, షాపింగ్ స్టాల్స్, ఇవన్నీ ఎగ్జిబిషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. యాగాలు ఇవి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. జై హింద్.